ఈరోజు ప్రజలందరికీ దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ కదిరి ప్రజలందరూ దయచేసి మీ ఓటు మీ హక్కు కాపాడుకోవడానికి కొంచెం టైం మీరు తీయాలా. ఖచ్చితంగా చాలామంది దాదాపు మన నిజాంవలి కాలనీలో అయితే 70% ఇంటింటికి పోయి మేము అప్లికేషన్లు ఫిలప్ చేయటం జరిగింది. ప్రతి ఒక్కరికి అవగాహన చేయటం జరిగింది. ఇంకా 20% వరకు అప్లికేషన్లు అట్లే మిగిలిపోయినాయి. చాలామంది అప్లికేషన్లు తీసుకోవడానికి కూడా రావటం లేదు. కొంతమంది అప్లికేషన్లు తీసుకొని వెళ్ళిపోయినారు కానీ ఇంట్లోనే పెట్టుకున్నారు. అది అప్లికేషన్ ఫిలప్ చేసేకి ధైర్యం చేయటం లేదు. అయ్యో ఇది నేను రాయలేనేమో, ఇది రాస్తే ఏమైనా తప్పు అయిపోతుందేమో అనేది చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. నేను మీరు అందరికీ కోరేది ఒకటే, ఫస్ట్ మీ ధైర్యమే మీకు బలం. మీరు భయపడితే మీ భయమే మీకు శత్రువు. కాబట్టి మీరు భయపడేది వదిలేసి దయచేసి ఈ అప్లికేషన్ 5వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఫిలప్ చేసేయచ్చు. అంత ఈజీగా ఉంది. ఏమంటే మీరు భయపడుతున్నారు కాబట్టి పెద్ద పెద్ద డిగ్రీలు చేసిండే వాళ్ళు కూడా నేను రాస్తే ఏమైనా తప్పు అయిపోతుందేమో, అది ఎవరు రాస్తా అన్నారో ఆటకే పోయి రాపించుకోలేమో అనే భ్రమంలో ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ భయం అనేది మీ శత్రువుని వదిలేసి అందరూ ధైర్యంగా ఈ అప్లికేషన్లు ఫిలప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్లు, ఇంకోటి మీకు రాకపోతే చదువు లేని వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఒక ఫోటో మీరు తగిలిచ్చేసి కింద భాగం ఏముంది దీంట్లో, మీ తల్లి పేరు ఏంటి, మీ తండ్రి పేరు ఏంటి, మీ జీవిత భాగ్యస్వామి పేరు ఏంటి, చిన్న చిన్న క్వశ్చన్స్. మీ ఇంట్లో పేర్లు కూడా మీరు రాయలేకపోతే ఎట్లా అండి? మీకు రాకపోతే కూడా అధికారులు రాసేకి సిద్ధంగా ఉన్నారు, మాలాంటి వాళ్ళు రాసేకి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీరు కొంచెం టైం తీసి వచ్చి అందరూ అప్లికేషన్లు తీసుకొని పోండి అధికారుల దగ్గర. అదేవిధంగా తీసుకొని పోయిన వాళ్ళు కూడా అప్లికేషన్లు ఫిలప్ చేసి ఆఫీస్కి చేర్చండి. ఇది మీ హక్కు కోల్పోతే చాలా మీరు నష్టపోతారు. దయచేసి కొంతమంది ఎడ్యుకేటెడ్స్కి కూడా మేము చదువుకున్న వాళ్ళకి కూడా రాండి మాకు హెల్పింగ్ చేయండి, వచ్చే ప్రజలకి రాసిద్దామంటే వాళ్ళు కూడా జంకుతున్నారు. ఎందుకంటే గతం 2002లో ఓటర్ లిస్టులో చాలా మందికి స్పెల్లింగ్స్ రాంగ్ ఉన్నాయి, చాలా మందికి డోర్ నెంబర్లు రాంగ్ ఉన్నాయి. ఇవన్నీ రాంగ్ ఉన్నాయి కాబట్టి ఈ ఫిలప్ చేసిన తర్వాత రాంగ్ ఉన్నాయి కాబట్టి వాటికి నోటీస్ వస్తాయి. మేము ఫిలప్ చేసినాం కాబట్టి మేము రాంగ్ చేసినామేమో అని ప్రజలు అనుకుంటారు. అందుకని వాళ్ళే రాసుకొని మేము రాస్తే ఆ తప్పు మా మీద వచ్చేస్తుంది అని కూడా చాలా మందికి నేను టీచర్లకు ఎడ్యుకేటెడ్లకు పిలిచి రాద్దామన్నా అంటే ఇవి తప్పులు తడకగా ఉంది 2002 ఓటర్ లిస్టు. ఇప్పుడుండే పేర్లలో షేక్, సయ్యద్, పఠాను అని డీటెయిల్గా రాసింటారు. ముందు అర్థం పేరే ఉంది, అర్థం డోర్ నెంబరే ఉంది. అది మేము రాస్తే మళ్ళా అప్లికేషన్ ఏమన్నా చిన్న ఏమన్నా అయితే ఆ తప్పు మా మీద వస్తుందని భయపడుతున్నారు. భయపడే అవసరం లే, మీ అప్లికేషన్లు మీరే ఫిలప్ చేసుకోండి. ఏమన్నా చిన్న తప్పులు ఉంటే 1 నెల తర్వాత మళ్ళా దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈసీ గారు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. మీకు ఏమన్నా తప్పులు ఉంటే ఆ అవకాశంలో మీ ఐడెంటిటీ కార్డులు అయితేమి, ఆధార్ కార్డులు అయితేమి, పాస్పోర్ట్ అయితేమి, అటువంటి సర్టిఫికెట్స్ కూడా మీరు తగిలిచ్చి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇంకోటి 2002 డేటా లేని వాళ్ళు లేదు నా దగ్గర డేటా లేదని అప్లికేషన్ ఫిలప్ చేయకుండా వదలద్దు. అప్లికేషన్ వేయకపోతే ఈ మనిషి చచ్చిపోయినాడేమో, లేకపోతే ఊర్లో లేడేమో, ఊరిని వదిలేసి వెళ్ళిపోయినాడేమో అని మీ ఓటు డిలీట్ అయిపోతుంది, మీ ఓటు హక్కు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు 2002 డేటా దొరక్కపోయినా కూడా ఖచ్చితంగా మీ అప్లికేషన్ ఫిలప్ చేయండి. పైన ఈ భాగము గతంది, ఇప్పుడు కింద ఉండే భాగము ప్రజెంట్ది.
ఇది ఒక మనిషికి 2 కిడ్నీలు ఎట్లానో అట్లా ఆ విధంగా ఉంది. మీకు ఈ 2 భాగాలు ఫిలప్ చేయలేకపోతే ఒక భాగమైనా ఫిలప్ చేసినా కూడా ఒక కిడ్నీతో ఏ విధంగా మనిషి బతుకుతాడో అదే విధంగా ఈ హాఫ్ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ డేటా మీ తల్లి పేరు, తండ్రి పేరు, మీ భార్య పేరు రాసి సంతకం చేసి ఒక ఫోటో తగిలించి ఇచ్చినా కూడా ఇదంతా చేసేకి 5 నిమిషాలే. 5వ తరగతి చదివిండేవాడు కూడా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసేయచ్చు. అంత మాత్రం మీరు చేసేస్తే మీ ఓటు హక్కు మీకు ఉపయోగపడుతుంది. దయచేసి భయం వదిలేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్లు ఫిలప్ చేసి మీ ఓటు హక్కు పొందాలని కోరుకుంటున్నాము.